బుల్లెట్ బండి నడుపుతున్నందుకు దళిత విద్యార్థి చేతులు నరికిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శివగంగై జిల్లా మనమదురైకి చెందిన దళిత యువకుడు అయ్యస్వామి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 3వ ఏడాది చదువుతున్నాడు. అతడికి బుల్లెట్ బైక్ ఉండడం మరో సామాజిక వర్గానికి చెందిన 3 యువకులకు కంటగింపుగా మారింది. బుధవారం అయ్యస్వామి తరగతులు ముగిసిన తర్వాత బండిపై ఇంటికి వెళ్తుండగా 3 విద్యార్థులు అడ్డుకొని షెడ్యూల్ కులంలో పుట్టిన నువ్వు బుల్లెట్ ఎలా నడుపుతావు అని 2 చేతులు నరికేశారు. అనంతరం బాధిత విద్యార్థి ఇంటికెళ్ళి విధ్వంసం సృష్టించారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడు ప్రస్తుతం మదురై రాజాజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడికి చేతులు అతికించే శస్త్రచికిత్స నిర్వహించనున్నారు. ఘటనపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన వినోద్, ఆది ఈశ్వరన్, వల్లరసులను అరెస్టు చేశారు. చూడండి ఎంత దారుణమైన ఘటన. షెడ్యూల్ కులంలో పుట్టినందువల్ల నువ్వు బుల్లెట్ ఎందుకు అంటే బుల్లెట్ నడిపితే షెడ్యూల్ కులంలో పుట్టొద్దా? లేకుంటే షెడ్యూల్ కులంలో పుట్టిన వాళ్ళు బుల్లెట్ నడపొద్దా? ఏంది ఇంకా రాతి మైండ్ సెట్ తోటి ఎట్లా బతుకుతారు, ఎట్లుంటారు? షెడ్యూల్ కులంలో పుట్టినందువల్ల బుల్లెట్ ఎట్లా నడుపుతావు అని 2 చేతులు నరికేసినట. ఇంకా వీళ్ళు ఏం చేయాలంటే షెడ్యూల్ కులంలో పుట్టి నువ్వు మంచిగా చదువుకొని ఒక బుల్లెట్ తీసుకొని కాలేజీకి వస్తున్నావు, నువ్వు బాగా చదువుకొని నీ కులంలో పుట్టిన వాళ్లకు ఎంకరేజ్మెంట్ చేయాలి, ఆదర్శంగా ఉండాలని ఆ అబ్బాయిని ఎంకరేజ్ చేయాలి. వీళ్ళు చేస్తే వాళ్ళ దాంట్లో మార్పు వస్తుంది. కొంత ఈ తనను ఇన్స్పిరేషన్ చేసుకొని ఇంకా కొంతమంది చదువుకోవడానికి ముందుకు వస్తారు. ఆ ప్రభుత్వం కల్పించేటువంటి సౌకర్యాలను వినియోగించుకుంటారు. సో యూత్లో ఈ రకమైనటువంటి మైండ్ సెట్ మారితేనే మంచి సమాజం నిర్మితమవుతుంది. ఏమున్నది, కులాలు ఏమున్నది? ఇవాళ రేపు నువ్వేమన్నా వాళ్ళతోటి నేను ఫ్రెండ్షిప్ చేయకు, కావాలి నీకు నచ్చకుంటే, లేకుంటే వాళ్ళతో కలిసి ఉండకు. కానీ వాళ్ళను ఇట్లా దారుణం చేసుడు ఎందుకు? ఇప్పుడు జీవితం నాశనం అయిపోయాయి, వీళ్ళ జీవితం నాశనం అయిపోయాయి, ఆ అబ్బాయి జీవితం నాశనం అయిపోయాయి. ఎంత ప్రాబ్లం జీవితాంతం, ఘోరం కదా. పంచాయతీలు అయితే వచ్చు, లొల్లులు అయితే వచ్చు, కూర్చొని మార్చుకోవాలి. దారుణం.